रोल कैमरा एक्शन। వేరే లెవెల్ తీసాను కదా వాడు అసలు అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే నా మైండ్ లోనే ఉంది మామ. అసలు ఏంట్రా మీరు క్లాసెస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తే ఒక అర్థం ఉంది, ఇట్లా సిమ్ ఎగ్జామ్స్ బంక్ కొట్టి వెళ్ళడం ఏంటి? కొంచెం కూడా బాధ్యత లేదా? రేఖ అసలు నువ్వు కూడా రావాల్సింది తెలుసా, సినిమా మాత్రం అదిరిపోయింది. నువ్వు ముయ్యరా, చింప వలగొడతా. నేను మాట్లాడేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఒక్కొక్కడికి 15-20 బ్యాక్లాగ్లు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలని లేదా? భయం లేదా లైఫ్ పైన? అయ్యో రేఖ, మాకు భయం లేదా? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అసలు ప్రతి క్షణం భయపడతాం తెలుసా. రాసిన ఎగ్జామ్ ఎక్కడ ఫెయిల్ అవుతామని భయం, మేము మూవీస్కి వెళ్తే మా అయ్యాలు ఎక్కడ తొక్కుతారని భయం. ఏ నువ్వు ఆపరా. అయినా నువ్వు కూడా ఏంటి బాలు, ఇక్కడ నీకోసం నేనున్నా నీకు తెలీదా? ఇంట్లో ఎన్ని సంబంధాలు వస్తున్నాయి, అన్ని ఇగ్నోర్ చేస్తున్నా. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అంటే దానికి రీజన్ లేదు. ఏం చెప్పాలి నేను? నువ్వు కనీసం అట్లీస్ట్ సప్లీస్ క్లియర్ చేసి ఒక జాబ్ తెచ్చుకుంటే, ఏదో ఒక జాబ్ అయినా సరే, సాఫ్ట్వేర్ అని చెప్పి ఇంట్లో ఒప్పిద్దామని చూస్తున్నా. నువ్వేమి ఇలా చేస్తున్నావు? నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేను, ఆ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ నేను చేయలేను. మరి ఏం చేస్తావు? నిజంగా ఏం చేయాలో నాకు క్లారిటీ లేదు, బట్ ఏం చేయకూడదు అనే విషయమే క్లారిటీ ఉంది. సరే, నువ్వు ముందైతే సప్లీ క్లియర్ చేసుకో, తర్వాత మాట్లాడుకుందాం. చేస్తా, మా డాడీ కూడా సాగొడుతున్నాడు. ఏ సార్ అన్ని ఈ సప్లీని ఈ సినిమాలో క్లియర్ చేస్తా. సరే చూద్దాం. అరే నువ్వు ఇంకొకసారి వింటూ సినిమాలు అంటూ తిరిగావో నీకు ఖాళీ రగ్గొడతా. పోయి చదువుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. అందుకే నారా సన్నిగాడు రాలేదు, ఈ పంచాయతీ ఉంటుందని. అరే ఇది చూపి, నీ ఫ్యూచర్ నాకు బాగా కనబడుతుంది మామ. జాగ్రత్త. రేయ్ రేయ్ ఇంకేంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? అదే సప్లీ క్లియర్ చేస్తా ఫస్ట్, దాని తర్వాత చూద్దాం ఏందనేది. మా డాడీ కూడా సాగొడుతుంది, ఇంకా ఎలాగైనా క్లియర్ చేస్తా ఈ సీన్లో. సరే. అరే ఇంట్లో మా బాబు నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను లైఫ్లో అని అడుగుతాండ్రా. అదేరా నాకేం అర్థం కావట్లేదు, మా అయ్య కూడా అట్లనే అడిగిండు. మనం ఏమన్నా కావాలంటే ముందే మనకి ఏమన్నా తెలియాలి కదా. ఇద్దరైతే ఒక్క దగ్గర కూర్చొని జాబ్ చేసే టైప్ అయితే కాదురా. ఈ జాబులు ఏం చేస్తారా, 9 to 6 అనేది పెద్ద స్కామ్. పొద్దునే లేచి టిఫిన్ బాక్స్లు తీసుకుపోయి స్కూల్లో కూర్చున్నట్టు కూర్చొని, మళ్ళీ ఈవినింగ్ టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దునే అలారంలు పెట్టుకొని లేచి, ఎంత రొటీన్ చెత్తరా. అది ఇట్లనే తిని తిరుగుదాం అనుకుంటున్నారా? అరే మనం బ్రతకడానికి ఏదో ఒకటి తినాలి కానీ తినడానికి బ్రతకద్దురా. మనకు నచ్చిన పని చేసి బ్రతకాలరా. మరి ఏంద్రా నీకు నచ్చిన పని? అది తెలిస్తే వాళ్ళతో మేమైనా దొబ్బేసుకుంటాంరా. మీకు నచ్చింది సినిమారా, అందుకనే బంగ్ కొట్టించి మరీ పోయేవాళ్ళం. నీకేంద్రా నచ్చింది? నాకు యాక్టర్ అవ్వాలని ఉందిరా, నన్ను నేను బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలని ఉంది. నా యాక్టింగ్ చూసి అందరూ ఏం చేసినావురా అని అనిపించుకుంటే చాలు. అయితే చిరంజీవి అవ్వాలన్నమాట. హీరో అని కాదురా, యాక్టర్ అవ్వాలని ఉంది. ఫర్ సపోజ్ విజయ్ సేతుపతి లాగా పాజిటివ్ రోల్స్ అయినా నెగిటివ్ రోల్స్ అయినా
జీవించేస్తాడు. అట్లనే నేను కూడా అన్ని రోజు జీవించేటట్టు ఉండాలి, అందరితోనే నిరూపించుకోవాలి. నువ్వేంద్రా డైరెక్టరా? డైరెక్టర్ అని కాదు, నేను కొన్ని కంటెంట్స్ రాసాను రా, అది అందరికి రీచ్ అవ్వాలి. అలా అని చెప్పేసి మా ఫ్రెండ్ గానికి ఇచ్చాను, వాడిని అమేజేషన్లో చేయలేడు. సో అందుకని నేను ఫిల్మ్ మేకర్ అయిదాం అనుకుంటున్నారా. మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? నేనేముందిరా, నిన్ను, వీన్ని, వాణ్ణి, వాణ్ణి అందరినీ ఉద్ధరిద్దాం అనుకుంటా. లేకపోతే ఏంట్రా, మీ డ్రీమ్ చెప్పినప్పుడు నేను ఇటేనా నమ్మినారా? పోరా. ఎక్కడున్నారా? వస్తురా, మనం ఎప్పుడు కలిసే జాగ్రత్తకు రండి. మిమ్మల్ని ఎవరు ఫాలో కాకుండా చూసుకొని రండి. ఏం రా భయ్, ఫోన్ చేసి సావగొడుతున్నావు, ఏంది కథ? ఫారెన్ సర్ఫ్ తీసుకొచ్చిండ్రు రా. మందా? ఉప్పు కదరా ఇది. సన్నుప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఎంత బిల్డప్ ఇస్తున్నావు బట్గా. ఫారెన్ సరుకు అంటే మందు కింద అనుకున్నా. ఉప్పు కాదురా ఇది. ఉప్పు కాదంటే ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. సన్నుప్పు ప్యాకెట్ అది, చూసుకో సరిగ్గా. అరే నువ్వన్నా చెప్పరా ఇది ఉప్పు కాదు. నేను టేస్ట్ చేసి చెప్తా. అరే నువ్వు టేస్ట్ చేసిన అది ఉప్పు చెప్తాడా బాబు, నాకు కనిపించలేదా? మనోడు చెప్తాడు, ఆగు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. చెప్పేసాడు చూడు ఇప్పుడు. చెప్పు. బటర్ సోడా ఇది. బటర్ సోడానా? అట్లనే ఉంది. బటర్ సోడా అది కూడా కదా. మీ ఇద్దరు ఏడ దొరికిన సంతానం. బటర్ సోడా అన్నది ఏమో అన్నది ఇక్కడ దొరికిన సంతానం బటర్ సోడా కాదు. రేయ్, కాలేజ్ బంకులు కొట్టించి ఈ చెరులో పొంటి తిప్పుడేంద్రా? మా అయ్య నన్ను చూస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు. డేయ్, బంగొట్టి తిరిగే రోజులు కాలేజ్ డేస్ లానే ఉంటాయిరా. ఏందిరా నువ్వు నేచర్ని ఎంజాయ్ చేయరా? మంది మెకానికల్ లైఫ్ గా అర్థం కాని సబ్జెక్టులు ఏమింటావురా? ఊకే క్లాస్లో కూర్చొని నాకు దొబ్బుద్ది. అవును మామ, వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పినా నా మైండ్ అంతా సినిమా నేరా. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ లాగా. మా అయ్య నన్ను నువ్వు ఏమవుతావు అని అడుగుతుండు. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందిరా, ఎందుకు పనికి రాకుండా ఎదవని అవుతా అని. నువ్వు ఆల్రెడీ అదే కదరా. అరే అరే, నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ చాలా ఉందిరా. మనుషుల్ని బాగా మేనేజ్ చేస్తావురా నువ్వు. ఏం మేనేజ్ చేసిన? ఒక ఎగ్జాంపుల్ ఏముందిరా, ఇక వాటర్ ట్యాంకర్ దగ్గర ఆడవాళ్ళు గొడవ పడతాంటే వేస్తావు చూడు రోజు సెటిల్మెంట్లు గవే. దాంట్లో గొప్ప ఏముంది? అరే, ఇండియన్ పాకిస్తాన్ గొడవల కంటే వాళ్ళని మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్ రా. వాళ్ళని మేనేజ్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు రోయ్. అంతే అంటావారా? అంతే మావా. అరే, మనం ఈరోజు నైట్ సెకండ్ షో సినిమా పోదాం. దయ్యాలు తిరిగే టైంలో సినిమా అంతే, నేను రాను. నువ్వు ఉండు మావా. ఏం సినిమారా? గోస్ట్ రా. దయ్యాలు తిరిగే టైంలో దయ్యాల సినిమా నేనైతే రాను అయ్యా. అరే, నైట్ దయ్యాల సినిమా చూస్తే నాకు కిక్ ఉంటదిరా. ఎందుకు రాను అట్లా భయపడతావు? మేము ఉన్నాం కదా. మీరుంటారు, నేనే ఉండా, భయంతో పోతా. నేను రాను, మా అయ్య కాల్ చేస్తుంటే నేను పోతున్నా. పోరా పో. అరే, నువ్వు ఇంట్లో కూర్చొని వంటలక్క సీరియల్ చూసుకోపోరా. మీతో దయ్యాల సినిమా చూసే బదులు ఆ హోటలక్క సీరియల్ బెటర్ రా. పో చూసుకోపో కదా. పో, బాయ్. రే బాడుకావు, టైం అవుతుంది చూసినావా? రై 9 అవుతుంది. ఎగ్జామ్ అన్నావు కదరా? సెంటర్ ఎక్కడ్రా? కాచిపేట్. టైము 10ంటికి డాడీ. 10ంటికి అన్నావు, ఇంకా గంటే ఉన్నది కదా. రై తొందర అర్జెంటుగా రెడీ వెళ్ళిపో. టిఫిన్ చేసిన రెడీ అయిపోయి పోయి అర్జెంట్ క్యాబ్ చేసుకొని వెళ్ళిపో. నేను పోతాను నా బిడ్డ. రేపు ఎగ్జామ్ ఫెయిల్ అయితే మాత్రం ఉంటుంది. షాపులో వర్కర్గా చేసుడు అవుతుంది నువ్వు.
అరే నిన్న ఒక మలయాళం మూవీ చూసిండ్రా, దిమ్మ తిరిగిపోయిందిరా. క్లైమాక్స్ మాత్రం మైండ్ దొబ్బింది. అవునా? ఏ మూవీరా? అది అంజాం పాతిరా. హీరో హీరోయిన్ ఎవరు? అరే హీరోయిన్ ఉండదురా, థ్రిల్లర్ రా. హీరో కూడా ఉండడు, స్టోరీ స్క్రీన్ పైన హీరో. ఈరోజు నైటే చూద్దాం మా అర్జెంటుగా. అయినా మన ముగ్గురికి పనే ఉందిలే, తిరగడం, సినిమాలు చూడడం. బాగుపడే లక్షణం ముగ్గురు ఇట్లా ఒక్కొని కన్ను ఉందారా? రేయ్, నువ్వు ఇప్పుడు ఏమైనా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నావారా? లక్షణాలు లక్ష్యం అని మాట్లాడతాను. చదువుకునేలా తిప్పి తిప్పి నన్ను పిప్పి చేసిరు, బంగొట్టించి. ఇంకా ఐఏఎస్ ఏందిరా, అటెండర్ కూడా అవ్వలేదు. అరే ఏందిరా నీ బాధ? మ్యాట్నీకి వస్తావా రావా? పోరా. ఎందుకు రాను, నడు పోయి నాశనం అయిపోదాం ముగ్గురం కలిసి. ఈడో యాక్టరు, ఈడో డైరెక్టరు. వచ్చిండయ్యా కెమెరా మ్యాన్, ఇక సినిమా చూరురా. మా కోసం ఎందుకు ఎత్తానవరా? ఎప్పుడు లేంది. అరే వాడు ఎందుకు వస్తాడు రా ఊరికే, మనతో అవసరం ఉంటే తప్ప. రే ఊరుకో మామ, చాలా రోజులు కలిసి పలకరించిపోదామని వచ్చిన అంతే. ఫేక్ ముచ్చట్లు ఆపే. ఇందానికి పోలియో చుక్కల ఫోటోషూట్ అంటే బిజీ అను. రేయ్, అది పోలియో చుక్కలు ఫోటోషూట్ కాదురా, పోర్ట్ఫోలియో అంటారా నీ అబ్బా. అదే లేపే. ఏంది ముచ్చట చెప్పు. అంటే ఏం లేదు మామ, ఒక మ్యారేజ్ ఈవెంట్ వచ్చింది, మిమ్మల్ని పిలవడానికి వచ్చిన, నాకు కొంచెం హెల్పింగ్ అవుతుందని. మ్యారేజ్లు ఏమంటే మేము చేసే హెల్ప్ ఏముంటుందిరా? లైట్లు పట్టుకోవాలి, స్టాండ్ మోయాలి, ఇది కథ. ఏంది లైట్స్ పట్టుకోవాలా, స్టాండ్లు మొయ్యాలా? మా ఇజ్జత్ పోతుందిరా. చల్ నడు. అయినా మనకు లేదే అది కదరా. అరే నువ్వు మూవీ బే. అరే మేము రామ్ పోరా, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. రే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి స్టార్ హీరో అయ్యాడ్రా. మన ఆర్జీవి దగ్గర పూరి జగన్నాథ్ స్టాండ్లు మోసి గ్రేట్ డైరెక్టర్ అయ్యాడ్రా. హలో, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు రాఘవేంద్ర దగ్గర స్టాండ్లు మోసాడ్రా. అరే నువ్వు ఆబ్బే. అరే మనం పోదాం పారా. రేయ్, పోదామంటానవేంద్రా? ఏది వీక్నెస్ ఉన్నదో ఆడు. రాజమౌళి, పూరి జగన్నాథ్, ఇక ఆడింటాడా? నడు, లేబర్ వర్క్ రెడీ అయిపోదాం. అరే మేము రావాలంటే ఒక కండిషన్. ఏడు ఏందో మేము షూట్ చేస్తున్న టైంలో అలా చేయి ఇలా చేయి అని డిస్టర్బ్ చేయొద్దు. సరే ఓకే పదరా. సరే తప్ప రెడీ అయిపోదాం. అరే కెమెరామెన్ ఇట్రా, క్లోజ్ లో ఫ్లెక్సీ తీసుకో, మూమెంట్ ఉండాలి. ఏంటి క్లోజ్ లో మూమెంట్ ఉండాలా? ఇదే మన సినిమా షూటా, వెడ్డింగ్ షూటారా? చెప్పింది చేయిపోయి, మా హెల్ప్ కావాలా అదా నీకు? సర్లే, స్ట్రైటా క్లోజ్ లో రావాలి, మూమెంట్ ఉండాలి. సరిపోద్దా?